పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మెయిన్ రోడ్లోని ఐసిఐసిఐ బ్యాంక్ పైన కడలి పేరుతో ఒక రెస్టారెంట్ను ప్రారంభించారు. ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్తో పాటు ఆయన తనయుడు రాజేష్తో సహా పుర ప్రముఖులు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా హోటల్ యాజమాన్యం 10 రూపాయల నాణ్యానికి ఒక బిర్యానీ అంటూ, ఒక మనిషికి ఒకటే బిర్యానీ అంటూ కూడా ఒక ఆఫర్ను ప్రచారం నిర్వహించారు. దీంతో వందల సంఖ్యలో ఈ 10 రూపాయల బిర్యానీ కోసం అక్కడికి జనం చేరుకున్నారు. అయితే వచ్చిన వారందరికీ 11 గంటల నుంచి 1 గంట వరకు 10 రూపాయలకు బిర్యానీ అయితే సర్వ్ చేశారు. కొంత ట్రాఫిక్ ఇబ్బందులు నెలకొన్నా సవ్యంగానే ఈ పంపిణీ కొనసాగింది. అయితే ఈ రెస్టారెంట్ను గతంలో పలు రెస్టారెంట్లు నిర్వహించి అనుభవం ఉన్న చెఫ్స్తో పాటు ఇక్కడ యాజమాన్యం కూడా నిర్వహిస్తోంది. అయితే ఈ రెస్టారెంటు పూర్తి స్థాయిలో ఫ్యామిలీ రెస్టారెంట్గా మాత్రమే కొనసాగనుందని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఈ రెస్టారెంటు మున్ముందు మరింత అభివృద్ధి చెందాలని అక్కడికి ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులు, ప్రముఖులు కొనియాడారు. మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఇవాళ వాళ్ళ ఓపెనింగ్ ఉంది. చాలా బాగా అంబియన్స్ క్రియేట్ చేశారు. తాడేపల్లిగూడానికి యాక్చువల్గా మంచి డైనింగ్ రెస్టారెంట్ అయితే నాకు తెలిసి మధ్యకాలంలో లేదు. ఇప్పుడే ఓపెన్ అవుతూ ఉన్నాయి. అందులో ఫస్ట్ కడలి ఓపెన్ చేశారు కాబట్టి షూర్ తాడేపల్లిగూడెం ప్రజలు దీన్ని ఉపయోగించుకుంటారని చెప్పి ఒక మంచి ఎన్వైరన్మెంట్ అయితే క్రియేట్ చేశారు. సో ఆల్ ది బెస్ట్ మీరు మంచి బాగా సక్సెస్ఫుల్గా రన్ చేయాలని చెప్పి, అట్లాగే మన ప్రజలు కూడా ప్రజలు కూడా ఈ కడలి రెస్టారెంట్ని ఒకసారి వచ్చి విజిట్ చేసి వాళ్ళ టేస్ట్ని కూడా మీరు ఆస్వాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ విష్ దెమ్ వెరీ గ్రేట్ సక్సెస్. ఈరోజు తాడేపల్లిగూడెంలో ఐసిఐసిఐ బ్యాంక్ పైన కడలి ఫ్యామిలీ రెస్టారెంట్ ఓపెన్ చేశామండి. ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మా రెస్టారెంట్ ముఖ్య ఉద్దేశం ప్రజలందరికీ నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలి. ముఖ్యంగా టేస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్స్ ఇటువంటివి వాడకుండా పూర్తిగా మన ఇంట్లో తింటే ఏ విధంగా ఉంటుందో అదే విధమైన ఆహారం ప్రజలందరికీ తినిపించాలనే ఉద్దేశంతో ఈరోజు కొత్తగా రెస్టారెంట్ ప్రారంభించండి. కావున తాడేపల్లిగూడెం ప్రజలందరూ మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు తాడేపల్లిగూడెం ఐసిఐసిఐ బ్యాంక్ పైన గల మొదటి అంతస్తులో మా మిత్రుడు ప్రవీణ్ కడలి రెస్టారెంట్ అనేది హోమ్లీ ఫుడ్స్ అందించే విధంగా, ప్రజలకి నాణ్యమైన ఆహారాన్ని అందించే విధంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎటువంటి టేస్టింగ్ సాల్స్ కానీ కవర్స్ కానీ వాడకుండా హోమ్లీ ఫుడ్స్ అందించే విధంగా ఈరోజు మంచి నూతన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సంతోషిస్తూ, ఈ వ్యాపారానికి అందరూ కూడా ప్రజలందరూ వచ్చి రుచి చూసి మా ప్రోత్సహించాల్సిందిగా ప్రజలందరూ కోరుకుంటున్నాం. ఈరోజు తాడేపల్లిగూడెం ఐసిఐసిఐ బ్యాంకు పైన నూతనంగా కడలి రెస్టారెంట్ ని సోదరుడు ప్రవీణ్ ఏర్పాటు చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రుచికరమైనటువంటి ఆహారాన్ని మరి అందించడానికి ఇక్కడ రెస్టారెంట్ తాడేపల్లిగూడెం ఏర్పాటు చేశాడు. తమ్ముడు ఇవాళ నూతనంగా ప్రారంభించినటువంటి ఈ రెస్టారెంట్ కి మీరు రావడం జరిగింది. చాలా చక్కగా ఇక్కడ అన్ని కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా రెస్టారెంట్ కి వచ్చి తమ్ముడు పైన కడలి రెస్టారెంట్ నూతనంగా ప్రారంభం కావడం ప్రజలందరూ ముదాహం అంచేత ఇక్కడ అనేక రకమైన రుచికరమైన మరి రసాయనాలు వాడని టేస్టీ ఫుడ్ మరి ఇక్కడ మరి లభిస్తుంది. అందరికీ అందుబాటులో ఉండే విధంగా మంచి సెంటర్ లో మరి కడలి రెస్టారెంట్ ఉండడం మరి తాడేపల్లిగూడెం వాసులు చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఈ రెస్టారెంట్ ని ప్రోత్సహిస్తారని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను.